మార్నింగ్. గోవా ట్రిప్ అయితే అయిపోయింది. ఫైనల్లీ నేను ఇంటికైతే వచ్చేసాను. నిన్న నైట్ 12:30 అయిందనమాట ఇంటికొచ్చేసరికి. సో, ట్రిప్ అయితే సూపర్‌గా ఎంజాయ్ చేశాను. నేను ప్రతీదీ మీకు వీడియోలో చూపించాను. మేబీ మీరు కూడా ఎంజాయ్ చేశారు అనే అనుకుంటున్నా. కొంచెం కొంతమందికైనా ఓకే. ఇక్కడ ఇవుంటే, అక్కడ ఉంటే అని తెలుసుకొని నెక్స్ట్ టైమ్ వాళ్ళకి హెల్ప్ అవుతది అనంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయితాను. సో, ఈరోజు ఏంటంటే నేను నా డైలీ వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాననమాట. సో, నేను నా డైలీ రొటీన్ ఎలా ఉంటది, అసలు నేనేం చేద్దాం అనుకున్నా అవన్నీ చెప్దాం అనుకుంటున్నా. ఈరోజు నేను మీకు క్యాబ్‌తో ఎందుకు కనిపిస్తున్నానంటే చిన్న ఇది ఉంది. సో, నేను ఈ గోవాలో ఫుల్‌గా తిరిగేసాను కదా! సో, ఎండకి అక్కడ నా బుర్ర వేడెక్కిపోయింది. సో, ఇంటికొచ్చి కొంచెం చల్లారి పెట్టుకుందామని కొంచెం ఆయిల్ రాసుకున్నాం అనమాట. సో, అందుకే నేను క్యాప్ పెట్టుకున్నాను. సో, ఎవరేమనుకోకండి. ఆహ్, సో, నా డైలీ మార్నింగ్ ఒక లెమన్ వాటర్‌తో స్టార్ట్ చేస్తా అనమాట. ప్రతిరోజు లెమన్ వాటర్ తీసుకోవడంలో చాలా హెల్ప్ అవుతది మీ బాడీకి. ఫస్ట్ మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తది మీ బాడీలో. ఒళ్ళుని తగ్గించడానికి హెల్ప్ చేస్తది. అండ్ స్కిన్ మీద పింపుల్స్ లాంటివి ఏవైనా ఉంటే అవి తగ్గించడానికి హెల్ప్ చేస్తది. సో, మన స్కిన్ గ్లో కూడా అవుతది. సో, ఇప్పుడు నా స్కిన్ గ్లో అవుతుందని నేను చెప్పను. ఎందుకంటే నేను గోవా వెళ్ళాను. ఫుల్ ట్యాన్ అయిపోయింది. సో, ఏంటంటే లెమన్ వాటర్ డైలీ మీరు తీసుకుంటే చాలా మంచిది. మనకి కిడ్నీలో స్టోన్స్ లాంటివి ఇవన్నీ తగ్గిస్తదనమాట. సో, మీకు కోల్డ్ గానీ, కఫ్ గానీ ఏమైనా ఉంటే అది కూడా తగ్గించడానికి హెల్ప్ అవుతది. సో, డైలీ లెమన్ జ్యూస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటారనేది మీ ఇష్టం. బట్ డైలీ ఉండాలి. అది కొంచెం వామ్ వాటర్‌లో ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకొని పిండుకొని ఎటువంటి సాల్ట్ గాని, షుగర్ గాని ఏసుకోకుండా రాగా తాగాలన్నమాట. చాలా అంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బందిగా ఉంటది. తర్వాత అలవాటయిపోతది. అది అలవాటయిందంటే మీరు హెల్త్ బెనిఫిట్‌లోనే ఉన్నట్టు అది లెక్క అన్నమాట.